హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి వీడియోలో చూద్దాము. సో నిన్న మనకి తెలంగాణ స్టేట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది కాల్స్ చేసి అడిగారు మాకు ఎక్కడొస్తుంది ఏంటి అనేది. సో యాక్చువల్గా ఇది స్టేట్ లిస్ట్ మాత్రమే అండి. అంటే తెలంగాణ నుంచి ఎంతమంది ఎగ్జామ్ రాశారో వాళ్ళల్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ మాత్రం నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మెరిట్ లిస్ట్ కాదు. ఓకే. సో మెరిట్ లిస్ట్ అనేది మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వచ్చేటటువంటిది మెరిట్ లిస్ట్ అనమాట. దాంట్లో మీకు డీటెయిల్డ్గా కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో ఓబీసీ అని ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి బీసీఏ బీసీడిఈ అని డివైడ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అలా దాంట్లో డివైడ్ అవుతుంది. ఇక్కడ అలా ఉండదు, ఓన్లీ ఓబీసీ లేదా ఎస్సీ అని ఉంటుంది. సో ఓబీసీలో ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ బీసీ కేటగిరీలో అంటే ఏబిసిడిలో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఎస్సీ 1లో ఎంతమంది, ఎస్సీ 2లో ఎంతమంది, ఇట్లాంటి డీటెయిల్స్ అయితే ఈ లిస్ట్ని బట్టి తెలియదన్నమాట. కాబట్టి అనాలిసిస్ చేయడం అనేది చాలా కష్టం. అందుకనే దీన్ని బట్టి కాకుండా మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే కొంత క్లారిటీ వస్తుంది. అదేవిధంగా కేఎన్ఆర్యుహెచ్ఎస్ మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేస్తుంది అన్నమాట త్వరలోనే. సో ఎందుకంటే మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ కేటగిరీలోకి ఎన్ని సీట్లు వస్తాయి, ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ వచ్చినప్పుడు ప్రతి కాలేజీలో ఎన్ని సీట్లు ఉంటాయి, ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉంటాయి, సో టోటల్గా ఆ కేటగిరీకి ఎన్ని సీట్లు ఉంటాయి, అన్ని కాలేజీలో కలిపి గవర్నమెంట్ ప్రైవేటు కలిపి ఎన్ని సీట్లు ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా మనం సీట్ మ్యాట్రిక్స్ని బట్టి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే రిజిస్టర్ చేస్తారు కదా. సో ఆ రిజిస్టర్ చేసిన వాళ్ళల్లో మెరిట్లో ఎవరున్నారు అనేది ర్యాంక్ వైజ్ మనకి ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో ఇంతమంది ఉండరు. ఇప్పుడు దీంట్లో 38,000 మంది ఉన్నారు కదా. సో 38,000 మంది దాంట్లో ఉండరు. ఓన్లీ ఒక అరౌండ్ 15,000-16,000 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకుంటారు. ఎందుకంటే అందరికీ సీట్ రాదు కాబట్టి ఇది చేసినా కూడా రిజిస్ట్రేషన్ అమౌంట్ వేస్ట్ అవుతుందని తప్ప చాలామంది చేయరనమాట. కాబట్టి ఎవరికైతే సీట్ వచ్చే ఛాన్స్ ఉందో, అదేవిధంగా బార్డర్లో ఉన్న వాళ్ళైతే చెప్పాను కదా, ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాను. సో కొంచెం హోప్ ఉన్నా కూడా మీరు రిజిస్టర్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే ఖచ్చితంగా రాదని అయితే చెప్పలేం. బార్డర్లో అటు ఇటుగా ఉంటే మరీ ఎక్కువ ర్యాంక్ ఉంటే మీకు సీట్ రాకపోవచ్చు, కానీ బట్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ని బట్టి చూసుకున్నట్లయితే బార్డర్లో దగ్గరలో ఉన్నారనుకోండి, ఒక 20,000-30,000 ర్యాంక్ డిఫరెన్స్ ఉన్నా కూడా మీరు రిజిస్టర్ చేసుకొని ప్రయత్నం చేయడంలో తప్పలేదు. లక్కీగా ఎక్కడైనా లాస్ట్ రౌండ్ వరకైనా మీకు సీట్ వచ్చినట్లయితే హ్యాపీయే కదా. సో అది ఒకటి చూసుకోండి. మెరిట్ లిస్ట్ రావాలి, తర్వాత సీట్ మ్యాట్రిక్స్ రావాలి. ఇవన్నీ వస్తే మనకు సీట్ మ్యాట్రిక్స్ అంటే అఫ్కోర్స్ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఎన్ని పెరిగాయి సీట్లు ఇట్లాంటివన్నీ కూడా మనం కొంత యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ మెరిట్ లిస్ట్ వస్తేనే తప్ప మనకు అసలు ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అంటే మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు మన కేటగిరీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బీసీడీ ఉందనుకోండి, బీసీడీలో మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు, మనం ఏ పొజిషన్లో ఉన్నాము, మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు, ఇది తెలియాలన్నమాట. ఇది తెలియాలి అని అంటే కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ రావాల్సిందే. కాబట్టి అది వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక దీంట్లో మనకి ఉన్నటువంటి కొన్ని అప్డేట్స్, కోర్స్ ఇది కూడా నిన్నటికి సంబంధించినటువంటి న్యూసే ఉంది ఈరోజు పేపర్స్లో కూడా. సో అది కూడా మనం ఏవైనా పాయింట్స్ మిస్ అయ్యామేమో మళ్ళీ ఒకసారి చూద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నాను. సో మెయిన్గా మనకి ఇక్కడ నీట్ రాష్ట్ర టాపరు సహ్యు, వీరయ్య గారి సహ్యు అనమాట. ఇతను టాప్ స్కోర్ చేశాడు మన స్టేట్లో. సో మొత్తం 720 మార్క్స్కి 705 స్కోర్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో మొదటి 5 కూడా అబ్బాయిలే ఉన్నారు. త్వరలోనే ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంట కేఎన్ఆర్యుహెచ్ఎస్ నుంచి. కాబట్టి ఆ నోటిఫికేషన్ కోసం మనము వెయిట్ చేయాల్సి ఉంది. ఇక సో లాస్ట్ ఇయర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. మొత్తం ఆల్ ఇండియా ర్యాంకులను పరిశీలిస్తే 17,410 ర్యాంకు అభ్యర్థికి ఉస్మానియా కాలేజీలో సీటు వచ్చింది. గాంధీలో క్లోజింగ్ ర్యాంకు 7,613గా ఉంది. ఈఎస్ఐ వైద్య కళాశాలలో 18,386, వరంగల్ కేఎంసీలో 29,218 క్లోజింగ్ ర్యాంకులకు సీట్లు దక్కాయి. గత సంవత్సరం ఓపెన్ కేటగిరీలో చివరి ర్యాంకు సాధించిన అభ్యర్థిని పరిశీలిస్తే 416 మార్కులు సాధించి అఖిల భారత స్థాయిలో 179,364 ర్యాంకు వచ్చిన వ్యక్తికి కుమరంభీం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు దక్కింది. సుమారు 2 లక్షల వరకు ర్యాంకు వచ్చిన వారికి ప్రైవేటు కాలేజీలో సీట్ రావడం జరిగిందనమాట. సో ఈసారి సైతం ఆల్ ఇండియా ర్యాంకు 2 లక్షల వరకు వచ్చిన వారికి కూడా తెలంగాణలో
మెడికల్ కాలేజీలో సీటు దక్కే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు మనకి మొత్తం సీట్లు వచ్చేసి 9,550 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలు 36 కాగా ప్రైవేటు కాలేజీలు 30 వరకు ఉన్నాయి. సో ఇక ఇది మనకి ఇక్కడ టాప్ 5 ర్యాంకర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో 13, 19, 21, 38, 42 ఇవి మనకి తెలంగాణలో టాపర్స్ అనమాట వీళ్ళు. ఇక కేటగిరీ వైజ్ పర్సంటైల్ మీకు తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ 50th పర్సంటైల్ ఫర్ అన్రిజర్వ్డ్ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఉంటుంది. తర్వాత ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40th పర్సంటైల్ మీకు క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్గా ఉంచుతారు. సో దాన్ని బట్టి మనకి హైయెస్ట్ స్కోర్ ఎంత అండ్ ఎంతమంది ఎక్కువ స్కోర్ చేశారో దాన్ని బట్టి పర్సంటైల్ కట్ ఆఫ్ అనేది, క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో ఇక నెక్స్ట్ ఇంకొక పేపర్లో మనకు వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్. రాష్ట్రంలో 38,025 మంది విద్యార్థుల ఉత్తీర్ణత 21 అనుకుంటా, యాక్చువల్లీ 38,021 నిన్నటి పీడిఎఫ్లో చూస్తే. సో 400 పైగా స్కోర్ చేసిన స్టూడెంట్స్ 8,228 మంది ఉన్నారు. సో త్వరలోనే ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంట. 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. రాష్ట్రంలో 9,650 సీట్లు అంటున్నారు వీళ్ళు. సో ఇక మిగిలినవన్నీ కూడా ఏదో లీక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. సో వాటితో మనకు పెద్దగా అవసరం లేదు కాబట్టి అది స్కిప్ చేసేద్దాము. సో ఇక సో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 5,210 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలో 4,440 సీట్లు ఉన్నాయి. వీటిలో 666 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయన్నమాట. అలాగే ప్రైవేట్లో ఉన్న మొత్తం సీట్లలో 50% సీట్లు ఏ కేటగిరీకి వస్తాయి. నెక్స్ట్ గవర్నమెంట్లో 85% సీట్స్ ఏ కేటగిరీలో ఉంటాయన్నమాట. సో మొత్తం కలిపి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మొత్తం కలిపి 6,379 సీట్స్ ఏ కేటగిరీలో ఉంటాయి. చూడండి, 6,379 సీట్స్ ఏ కేటగిరీలో ఉంటాయి. సో దాంట్లో మళ్ళీ మనకి బీసీఏ, బీసీబీ, బీసీసీ ఈ రిజర్వేషన్ ప్రకారంగా కేటగిరీ వైజు సీట్స్ అన్ని డివైడ్ చేయడం జరుగుతుందన్నమాట. కాలేజ్ వైజ్గా సీట్ మ్యాట్రిక్స్ మనకి త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఇక 425 పైగా మార్కులు ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళందరికీ కూడా 100% సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కన్వీనర్ కోటాలో. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకి త్వరలోనే అన్నారు, మరి అది ఎన్ని రోజుల్లో వస్తుందనే తెలియదు. నాకు తెలిసి ఒక 2-3 డేస్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనేసి చిన్న ఇన్ఫర్మేషన్ మనకి. సో ప్రస్తుతం తాము విడుదల చేసిన జాబితా కేవలం తల్లిదండ్రుల అవగాహన కోసం మాత్రమే, విద్యార్థులు తల్లిదండ్రులకి సో సమాచారం కోసమేనని హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. దీనిని చివరి మెరిట్ జాబితాగా పరిగణించకూడదని, ఈ విషయంలో ఎలాంటి విజ్ఞప్తులు స్వీకరించబోమని తెలిపింది. ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు త్వరలోనే ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. సమాచారం కోసం రెగ్యులర్గా మీరు యూనివర్సిటీ వెబ్సైట్ని చూడండి అని చెప్తుంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన తర్వాత తాత్కాలిక అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత మనకి 1 or 2 డేస్ గ్రీవెన్సెస్కి టైం ఇస్తారు. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. దాంట్లో మనకి నేను ఇందాక చెప్పినట్టు కేటగిరీ వైజు స్టాటిస్టిక్స్ అయితే ఉంటాయి. ఆ స్టాటిస్టిక్స్ని బట్టి మనము కట్ ఆఫ్ స్కోర్స్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎన్సీసీ, క్యాప్, పీడబ్ల్యూడీ, ఆంగ్లో ఇండియను తదితర ప్రత్యేక కేటగిరీల మెరిట్ జాబితాను ఆయా కళాశాలల సర్టిఫికెట్లు, ఆయా శాఖల సర్టిఫికెట్ల తనిఖీ అనంతరం ప్రత్యేకంగా ప్రకటిస్తామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జున రెడ్డి గారు తెలిపారనమాట. సో ఇక ఇంకొకటి ఏంటంటే మనకి ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి స్కెడ్యూల్ అయితే ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనము మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ ఫేజ్ మనకి 4th నుంచి స్టార్ట్ అవుతుంది, 5th నుంచి చాయిస్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీకి టైం టేబుల్ ఖరారు. ఆగస్ట్ 5 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం. ఓకే, శని ఆదివారాల్లో సెలవు దినాల్లోనూ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. తప్పకుండా అందరూ అలర్ట్గా ఉండాలి. ప్రతిరోజు మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ రోజు ఏం జరుగుతుంది అనేది తెలియదు. అఫ్కోర్స్ ఇప్పుడు ఆల్ ఇండియా కోటా అయితే మనకి కంప్లీట్ షెడ్యూల్ డిక్లేర్ చేశారు కాబట్టి ఆ డేట్స్ చూసుకోవచ్చు. బట్ మనకి తెలంగాణ కానీ ఏపీ కానీ
మీకు షెడ్యూల్ అనేది ప్రత్యేకంగా ఇలా ఏమీ డిస్ప్లే చేయరు, అప్పటికప్పుడు నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తుంటారనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే అలర్ట్గా ఉండాలి. మనకి ఆ నోటిఫికేషన్స్ అన్నీ రాగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా దీంట్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. సో ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అయితే దీంట్లో 15% ఆల్ ఇండియా కోటా సీట్లతో పాటు 100% డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్మరు ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దాంట్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో రిజిస్టర్ చేసుకొని ట్రై చేయండి. సో ఆల్ ఇండియా కోటా అంటే అన్ని గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నటువంటి 15% సీట్స్ ఉంటాయి. తర్వాత ఎయిమ్స్, జిప్మర్ లాంటి కాలేజీల్లో ఉన్నటువంటి 100% సీట్స్ దాంట్లో ఉంటాయి. ఇవి టాపర్స్కి మాత్రమే సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. దీంట్లో మేనేజ్మెంట్ కోటా అండ్ ఎన్ఆర్ఐ కోటా మాత్రమే ఉంటాయి. సో ఫీజులు మాత్రం 20 లక్షలు సంవత్సరానికి ఆ పైన ఉంటాయన్నమాట. ఏది మేనేజ్మెంట్ కోటా పెయిడ్ సీట్ అంటారు అదైతే. లేదు ఎన్ఆర్ఐ కోటా అయినట్లయితే మీకు 35 lakhs అండ్ ఎబోవ్ ఉంటాయన్నమాట. కాబట్టి అవి ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీల కోసం కూడా మీరు రిజిస్టర్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. సో ఇదంతా షెడ్యూల్ గురించి దీంట్లో రాశారు. నిన్నటి వీడియో చూడండి, మనం షెడ్యూల్ క్లియర్గా దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది. లేదంటే మీకు పీడిఎఫ్ ఆల్రెడీ మన గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది, వాట్సాప్ గ్రూప్లో. నెక్స్ట్ వచ్చేసి అఫ్కోర్స్ ఇది మనకి ఉన్నటువంటి అప్డేటు. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మీరు ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుంది తెలంగాణలో లేదా ఏపీలో అనేది తెలియదు. కాబట్టి కంప్లీట్గా మీరు దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఉండాలి. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే 9849965500కి కాల్ చేయండి. లేదంటే వీలుంటే మీరు హైదరాబాద్లో హైదరాబాద్కి వచ్చినా కూడా ఒక్కసారి మా ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ చేయండి. సో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడం జరుగుతుంది. మీకు కావాల్సిన సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.